హాయ్ అండి. అందరూ ఎంతగానో ఇష్టపడే బఠానీ బంగాళదుంప కర్రీ ఎలా చేసుకుందామో ఈరోజు వీడియోలో చూద్దాం. అన్నంలోకి చపాతీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ కర్రీ. ఇప్పుడు ముందుగా ఒక బంగాళదుంపని 1 కప్పు బఠానీలని వేసుకొని కుక్కర్లో వేసుకొని బాగా ఉడికించుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కని 3 పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకుందాం. అలాగే ఒక క్యాప్సికమ్ తీసుకొని సన్నగా ముక్కల కింద కట్ చేసుకుందాం. ఒక రోటిలో 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్కని బాగా మెత్తగా దంచి అవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని బఠానీలు వేసుకొని ఇందులో రుచికి సరిపడా కారం, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకుందాం మీడియం టు లో ఫ్లేమ్లో. ఒక 5 మినిట్స్ తర్వాత కర్రీ దగ్గరగా అవుతూ ఉంటుంది. చూడండి, కర్రీ దగ్గరకు అయ్యేసరికి బబుల్స్ అనేవి పైకి తేలుతూ ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. మనం కర్రీ కన్సిస్టెన్సీకి బట్టి తగ్గట్టుగా చిక్కగా కావాలంటే గ్రేవీని చిక్కగా చేసుకోవచ్చు, పలుచగా ఉంచుకోవాలనుకుంటే పలుచగా ఉండవచ్చు. నాకు కొంచెం తిక్కగా కావాలి కాబట్టి నేను తిక్కగా చేసుకున్నాను. చూడండి, అంతే అండి. ఎంతో సింపుల్ అయిన ఆలు బఠానీ కర్రీ రెడీ. థ్యాంక్ యూ.